గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీరు చూసే టెంపుల్ వచ్చేసి మీరు నార్మల్గా రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అలా చూసుంటారు. కానీ ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్పేస్తాను, వచ్చేయండి. ఈ టెంపుల్ ఎక్కడుంది, ఈ టెంపుల్ ఏంటి, దీని గురించి మొత్తం చెప్పేస్తాను, వినేయండి. ఈ టెంపుల్ అయితే చాలా యూనిక్గా, చాలా ఇన్నోవేటివ్గా, డిఫరెంట్గా అంటే పబ్లిక్ అట్రాక్షన్ లాగా ఉందన్నమాట ఈ టెంపుల్ అయితే. మనం నార్మల్గా సురేంద్రపురి అలా అంటాం కదా, సేమ్ అది ఈ టెంపుల్ కూడా అలా అనుకోవచ్చు. అందులో మర్కతమణి హనుమాన్ అనమాట ఇక్కడ. అంటే మర్కతమణి అంటేనే చాలా ఎక్స్పెన్సివ్, ఇంకా చాలా పవర్ఫుల్ అంటారు కదా, అలాంటిది ఆ స్టోన్ తోటి హనుమాన్ ఇలా చెక్కడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఈ టెంపుల్కి అయితే మీరు వచ్చేయాలంటే నార్మల్గా ఇలా కార్స్లో అలా మన ఓన్ వెహికల్స్లోనే రావచ్చు. లేదు అని అంటే ఇలా బస్సెస్ కూడా వేరే డిఫరెంట్గా అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి దుండిగల్లో ఉందన్నమాట టెంపుల్. పాతాల మర్కత హనుమాన్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి. టెంపుల్ అయితే చాలా యూనిక్గా చాలా బాగుంది. మేము వచ్చేసి డే టైం వచ్చాము. ఇక్కడ నార్మల్గా చూసారా ప్రతి ఒక్క దగ్గర ఇలా కోకోనట్స్ అవన్నీ ఎలా కట్టారో బయటంతా. ఆ కోకోనట్స్ అవన్నీ ఇలా కోరికలు కోరుకున్న వాళ్ళు కడతారంట. తర్వాత వచ్చేసి టెంపుల్లో ఇక్కడ మంచిగా రాముల వారిది కళ్యాణం ఫోటో ఉంటుంది అనమాట. ఇంకా అలా మనము ఇలా పాతాల హనుమాన్ని చూడడానికి ఇలా అండర్ గ్రౌండ్లో వచ్చేస్తే ఇంక ఇక్కడ మొత్తం యుద్ధకాండ, సుందరకాండ, ఇలా డిఫరెంట్ ఖండాలు ఉన్నాయి కదా, దాని గురించి స్టోరీ అనమాట. ఇవన్నీ స్టోరీస్ కూడా తెలియని వాళ్ళకి తెలుసుకునేలాగా మంచిగా యూనిక్గా డిఫరెంట్గా అలా మంచిగా చేశారు పెయింటింగ్ అయితే. తర్వాత వచ్చేసి ఈ హనుమాన్ చెప్పాను కదా, మర్కత హనుమాన్ టెంపుల్ అని. సో ఈ విగ్రహాన్ని మీరు దర్శనం చేసేసుకోండి. ఇంకా అలా మనం నార్మల్గా మేము వచ్చేటప్పుడు చూడలేదు, రిటర్న్ మళ్ళీ మెట్లెక్కి పైకి వెళ్ళేటప్పుడు అయితే గమనిస్తే ఆ గోడల పైన కూడా మంచి చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే చాలా బాగున్నాయి అసలు. ఇది వచ్చేసి భగవద్గీత టైంలో శ్రీకృష్ణుడు హెల్ప్ చేశారు కదా, ఆ టైంలోది అదనమాట. తర్వాత ఇది వచ్చేసి బయట ఇలా మనం ఇలా టెంపుల్ నుంచి ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి వస్తుంటే ఇలా అయితే మంచిగా బిల్డ్ చేశారు, చాలా బాగుంది. ఇలా డిఫరెంట్గా ఇలా మంచిగా ఇట్లా మాన్స్టర్ లాగా ఇలా నోరు తెరిచినట్టు 3D ఇమేజ్ లాగా చాలా బాగుంది కదా. నాకు తెలిసి ఇది మీకు నచ్చుతుంది. ఇలా మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది అనమాట. పిల్లలు అది చూస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు ఇలాంటివన్నీ. తర్వాత ఇక్కడ ఉన్న యూనిక్ ఏంటంటే ఇలా మెట్లు దిగలేని వాళ్ళకు కూడా ఒక చిన్న లిఫ్ట్ లాగా పెట్టారనమాట ఆ స్టెప్స్ దగ్గర. చాలా మంచిగా అనిపించింది. ఇలా ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.